హాయ్ ఫ్రెండ్స్, నాగనిత్య పూజా ల్యాగ్స్‌కి స్వాగతం అండి. మా ఫిష్ ట్యాంక్‌లో అనుకోకుండా బల్లయితే చనిపోయిందనమాట. అది ఎలా ఎళ్ళిందో లోపలికి అయితే తెలీదండి. ఇంకా అది అలా చనిపోయిందనమాట. ఆ తర్వాత మనం ఆ నీళ్ళని ఉంచకూడదు గదా! ఒకటే చేప ఉందనమాట మా ఫిష్ ట్యాంక్‌లో అయితే. ఇప్పుడు దీన్నంతా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా బల్లి చచ్చిపోయిన నీటిలో ఇంకా మళ్ళీ ఉంటే ఆ చేపకేమన్నా అయిద్దేమో అని చెప్పేసి దీన్నైతే క్లీన్ చేయటం జరుగుతుందనమాట. దీన్ని ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తున్నానో చూడండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, అంతా గారబట్టి కాస్త పాచి పట్టి ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని ఏమేసి క్లీన్ చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో మీకు చెప్తానండి. అదీ కాక మనం ఇంట్లో యాక్వేరియం పెంచుకోవడం మంచిదా కాదా మనకి అన్నది విషయం కూడా చెప్తానన్నమాట. ముందుగా అయితే నేను ఆ వాటర్ అన్నీ తీసేసుకుని చేపని మాత్రం ఒక మగ్గులో వేసుకున్నాను. మంచి వాటర్ పోసి చేపని ఆ మగ్గులో వేసుకుని పక్కన పెట్టి, అంటే మా బాబు నేను కూడా క్లీన్ చేస్తానని చెప్తే సరే వాటర్ తీయమని చెప్పేసి చెప్పాననమాట. ఇంకా తర్వాత వాడికి నిదానంగా చేస్తున్నాడని చెప్పేసి నేనైతే చేయడం జరిగింది. అందులో ఫస్ట్ వాటర్ అన్నీ తీసేసుకోవాలండి. మనం ఈ సబ్బు లాంటివి ఏమీ యూజ్ చేయకోకుండా మనకి కల్లుప్పు ఉంటుంది కదా, దాంతో గనక నీట్గా తోముకుంటే ఆ లోపలంతా బాగా నీట్గా వస్తుంది. ఆ గారంతా పోయి చాలా బాగా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు చాలామందికి అయితే మనకు సందేహం ఉంటుంది కదండి, చేపల యాక్వేరియం ఇంట్లో పెంచుకోవచ్చా లేదా అన్న సందేహం అయితే ఉంటుంది కదా. యాక్వేరియం అయితే తప్పకుండా పెంచుకోవచ్చండి. ఎందుకంటే అది మన ఇంట్లో ఉండటం వల్ల మనకి ఎవరి చూపు అనేది మన మీద పడకుండా, అంటే నరదిష్టి అంటారు కదా, అది అనేది దిష్టి తగలకుండా ఉంటుందన్నమాట. నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోయిద్దన్న సామెత మనం వినే ఉంటాము. అందువల్ల ఇంట్లో యాక్వేరియం అనేది పెంచుకుంటే ఫస్ట్ ఎవరన్నా మన ఇంటికి రాగానే వాళ్ళ చూపంతా ఆ చేపల మీదకి వెళ్ళిద్దంట. ఆ చేపల మీదకి వెళ్ళడం వల్ల మన మీద చూపు అనేది పడుకోకుండా, నరదిష్టి అనేది తగలకోకుండా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇంట్లో యాక్వేరియం అనేది చేపలు అనేవి పెంచుకుంటే మంచిది. అది కాక చేపలు కూడా మనకి మత్స్యావతారమే కదండి. అవి కూడా ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లో జల పుష్పాలు అంటే చేపలే, అవి నీళ్ళల్లో తిరుగుతూ ఉంటే మన ఇంట్లో కూడా మంచి జరిగిద్ది అనమాట. మనకి బాగా నరదిష్టి ఎక్కువయ్యి ఇదిగా ఉంటే ఆ చేపలు అనేవి చనిపోతూ ఉంటాయి అంటే ఆ చూపు అనేది వాటికి తగిలి చనిపోతాయి అంటారు. మరి నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ అంటారండి. ఇలా పెంచుకోవడం వల్ల మనకి ఆ చూపంతా వాటి మీదకి వెళ్ళిపోయి మన మీదకు ఉండకుండా దిష్టి తగలకుండా ఉంటుందని చెప్పేసి పెంచుతారు. ఇవి ఇంట్లో ఉన్న మంచిదేనండి. అవి ఇట్లా నీళ్ళల్లో తిరుగుతూ ఉంటే మనకు కూడా మంచి జరిగిద్దంట. నేనైతే ఇప్పుడు మొత్తం కల్లుపుతో క్లీన్ చేసేసుకున్నాను అనమాట. మొత్తం నీట్గా మళ్ళీ మామూలు నీళ్ళు పెట్టి ఇంకోసారి క్లీన్ చేసుకుని, ఎందుకంటే వెంటనే పాచి పట్టిద్ది కదండి. ఇట్లా కల్లుప్పుతో కడుక్కోవడం వల్ల మనకి మళ్ళీ 15 రోజుల దాకా మనకేం పాచి పట్టదనమాట. నీట్గా క్లియర్గా ఉంటాయి వాటర్ అన్నీ. నేను ఫస్ట్లో మోటార్ చూపించాను కదా, ఆ మోటార్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాటర్ ఎప్పుడు క్లీన్గానే, ఆ మోటార్ అనేది డస్ట్ అంతా లాగేసుకుని క్లీన్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం నీళ్ళన్నీ ఎత్తేసిన తర్వాత మనకి పాత టవల్ కానీ ఏమన్నా క్లాత్ ఉంటే వాటి పెట్టి మనం బాగా తుడుచుకోవాలన్నమాట. ఏమి మరకలు లేకుండా బాగా తుడుచుకుని ఇప్పుడు మనం మంచి వాటర్ తెచ్చి పోసుకోవాలి. అంటే మినరల్ వాటర్ కాదు, మనకి ఇప్పుడు కుళాయిలో నుంచి వస్తాయి కదా మున్సిపాలిటీ వాటర్ కానీ, అవి మనం వాడుకునేవి, లేకపోతే బోర్లో మంచినీళ్ళు ఉంటాయి కదా అవి కానీ పోయాలన్నమాట. మినరల్ వాటర్ పోయకూడదు. మళ్ళీ దాంట్లో నేను గోళీలు కూడా వేసేసాను. ఇప్పుడు నేను ఇందాక మోటార్ అని చెప్పాను కదండి, ఆ మోటార్ అయితే నీట్గా కడుక్కోవాలి. అదే మొత్తం డస్ట్ అంతా అదేనమాట పీల్చుకుని మనకి వాటర్ అనేది క్లియర్గా కనిపించిద్ది. దాన్ని బాగా మళ్ళీ వాటర్ అనేది వైట్గా వచ్చేటట్టు దాన్ని కడుక్కోవాలి నీట్గా. ఇప్పుడు మోటార్ అయితే బిగించేసా.
ఇప్పుడు ఉన్న ఒక్క చేపను కూడా వేసేసాను అనమాట. అది ఇంట్లో మనకి అలా తిరుగుతా ఒంటరిగా కూడా చేప ఉండకూడదండి. ఇంకా మరి కొన్ని చేపలు తీసుకొచ్చి వేస్తాము. ఇంకా దీనికి తోడున్న చేప చనిపోవడం వల్ల నేను ఒకటే ఉండిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కడిగితే ఉప్పుతోనే కడగాలన్నమాట. మళ్ళీ సర్పు సబ్బు